నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీరు ఎవరి నుండి వస్తుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్తను వినబోతున్నారు, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి దేవారాధన చేయాలి, పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అందంగా అలంకరించుకోవడం కోసం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. విజయంలో జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా కానీ, ఎంత బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరొక స్నేహితుల నుండి కానీ, బంధువుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ అయితే మీకు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఇక ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకు, ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ యొక్క రిటైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా పెట్టుబడికి సమకూరటం లేదని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఇక ఒక వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ విని గుడ్ న్యూస్ చెప్పడం ద్వారా ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి డబ్బులు మీకు రావటంతో చాలా ఆలస్యం జరుగుతుంది. ఇక వారు ఇవ్వలేం అని అనుకున్న వారు ఒక ఫోన్ కాల్ అనేది చేసి డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పడంతో ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే మీరైతే ఖచ్చితంగా శుభవార్తని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఇక మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరు అందుకునే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. అంటే వారి నుండి వేరే ఇంటికి సంబంధించినటువంటి అవగాహన అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు రాజకీయ నేపథ్యం ఎటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు అయితే వృషభ రాశి, మిథున రాశి వ్యక్తులకు, జాతకులకైతే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనేది ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది.
మీ యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఎంతో మీరు నిరాశకు లోనైనటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈరోజు అనేది పరిష్కారం దొరకబోతుంది. అలాగే ఈరోజు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఈ విధంగా మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలైతే ఈరోజు కనిపించబోతున్నాయి. మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సఫలీకృతం అవుతున్నాయి. ఇక పెద్దలను ఒప్పించే దిశగా మీకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం అనేది మీకు సక్సెస్ అనేది కాబోతుంది. అలాగే మీ పైన స్నేహితులు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు. అలాగే ఈరోజు అనేది మిథున రాశి వారి యొక్క ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద సమస్యలను అనేది చిక్కుకున్నారో వారికి అనేది ఈరోజు పరిష్కారం అయితే దొరకబోతుంది. ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ మనస్పర్ధాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అనేది ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలలో ప్రయాణం చేసేవారు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆ సమస్యల నుండి బయటపడే పరిష్కారం అయితే దొరకబోతుంది. అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.